హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు చూపక్ వ్లాగ్స్. తమ్నెయిల్‌లో చూసారు గదా! ఈ వ్లాగ్ మొత్తం తిరుపతి దర్శనం ఎలా జరిగింది, మా ఎక్స్‌పీరియన్స్ ఎలా అయింది, తిరుపతి తర్వాత తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మేము విజిట్ చేసాము. ఆ టెంపుల్స్ అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను నేను. లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతం అయితే లగేజ్ ప్యాకింగ్‌లో ఉన్నాం మేము. బట్టలైతే ప్యాక్ చేసేసుకున్నాము. కొన్ని ఎసెన్షియల్స్ ఉంటే అవన్నీ ప్యాక్ చేస్తున్నాను. బస్ టైమ్ అయితుంది. నేను బస్ ఎక్కాక మీతో మాట్లాడతాను. మేము ప్రైవేట్ బస్ బుక్ చేసుకున్నాము. శ్రీ తులసి ట్రావెల్స్. బస్ ఇంటీరియర్ కూడా చూపిస్తా మీకు. బస్ అయితే ఓకే. నీట్ అండ్ హైజీనిక్‌గానే ఉంది. ఒక ఖమ్మం తర్వాత మాత్రం ఒక్క దగ్గర ఆపారంతే. ఒక స్టాప్ డిన్నర్‌కి. మిగిలిన ఎక్కడ ఆపలేదు. నాన్ స్టాప్ తిరుపతి వరకు ఎక్కడా ఆపలేదు. మాకు జర్నీ చేసిన ఫీల్ కూడా ఏం లేదసలు. చాలా స్మూత్‌గా అయిపోయింది ఈవినింగ్ 4:00కి మేము బస్ ఎక్కితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి దిగాము. అరౌండ్ 3:30-4:00 మధ్యలో దిగాము మార్నింగ్. అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ జర్నీ మాకు చాలా స్మూత్‌గా అనిపించింది. దిగిన తర్వాత డైరెక్ట్‌గా రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మేము ఆల్రెడీ జీప్ బుక్ చేసుకున్నాము ఇక్కడికొచ్చే ముందే. జీప్ వచ్చింది. రెడీ అయిపోయి ఇంక జీప్ ఎక్కేస్తున్నాము. కొండ మీదకెళ్ళే ముందు టిఫిన్ తినేసి వెళ్దాము. అక్కడ ఎంతసేపు అవుతదో దర్శనం తెలీదు కాబట్టి ఫస్ట్ అయితే టిఫిన్ తినడానికెళ్తున్నాం మేము. సో, టిఫిన్ తినేసి, ఒక కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోవడమే కొండ మీదకి. బై ద వే ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బావుంది. స్టార్ట్ అయ్యాము కొండ మీదకి. మామూలు వర్షం గాదు. మీకు కనిపిస్తుంది గదా వీడియోలో. అసలు ఘోరమైన వర్షం పడుతుంది. ఈ వ్లాగ్ మొత్తం మేము తడుస్తూనే కనబడతాము. గొడుగులేసుకొనే కనబడతాము. కింద నుంచి తిరుమలకి మాకు 40 మినిట్స్ పట్టింది. కింద నుండి కొండ మీద రావడానికి 40 మినిట్స్ పట్టింది. మళ్ళీ అక్కడి నుండి ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత దర్శనం జరిగింది. మామూలు వర్షం గాదు మేమెళ్ళిన రోజైతే. ఇది గూడా ఒక ఎక్స్‌పీరియన్సే. కానీ ఇంత వర్షంలో ఇంత కష్టపడి ఇంత 4 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఆ దేవుడిని చూసిన కొన్ని సెకండ్స్ మాత్రము ఏది గుర్తుండదు మనకి. తిరుమలలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటది. అంత వర్షం పడుతున్నా గానీ మేము మాత్రం అక్కడే చాలా సేపట్లున్నాం. ఆ గొడుగేసుకొని, ఆ గుడిని చూసుకుంటూ. అక్కడున్న పాజిటివిటీ వల్లనేమో అక్కడే ఉండాలనిపిస్తా ఉంటది మనకి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే పర్సనల్లీ చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి వద్దాం వద్దాం అని అనుకోని ఇప్పటికి కుదిరింది మాకు తిరుపతికి. కార్తీక మాసం గాబట్టి అక్కడే దీపం పెట్టేశాను.
దర్శనం అయిపోయిన తర్వాత దీపం పెట్టేసి, అక్కడే కొన్ని షాప్స్ ఉంటాయి కదా కొండ మీద. ఏదైనా నచ్చితే తీసుకుందామని చూస్తున్నాము. కొన్ని నచ్చాయి, కొన్ని తీసుకున్నాము గూడా. షాపింగ్ చేసేసాక అలా జీప్ కోసం వెయిటింగ్ ఇప్పుడు. కనిపిస్తుంది కదా ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షంలో మేము జీప్ కోసం వెయిట్ చేస్తున్నాము. జీప్ వచ్చాక కిందకెళ్ళిపోయాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 40 మినిట్స్ పట్టింది మళ్ళీ కిందకెళ్ళడానికి. ఇప్పుడు కిందికెళ్ళి రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. ఇది నెక్స్ట్ డే మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి తిరుమలకి వెళ్తుండగా అగస్త్య ముని ఎదురయ్యి వారిని పసుపు వస్త్రాలతో తిరుమలకి వెళ్ళకూడదు. మీరు 6 నెలలు ఇక్కడే ఉండండి. 6 నెలల తర్వాత మీకు ఆ నిషేధం ఉండదు. మీరు వెళ్ళొచ్చని అన్నారంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు సరేనని చెప్పి ఆ 6 నెలలు అక్కడే దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగాపురం అనే ఊర్లో ఉన్నారట. అలా కొత్తగా కళ్యాణమైన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ ఊర్లో ఉన్నారు కాబట్టి అక్కడున్న వెంకటేశ్వర స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరొచ్చింది. ఆ 6 నెలల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక మెట్ల మార్గం ద్వారా తిరుమలకి వెళ్లారట. ఆ మెట్లని ఇప్పుడు మనం శ్రీవారి మెట్లు అని అంటాం. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెంటనే కాణిపాకంకి స్టార్ట్ అయ్యాం. ఎంతమందికి తెలుసు కాణిపాకం అనేది ఒక తెలుగు పదం కాదు, 2 తమిళ పదాలని? తెలిస్తే కామెంట్ చేయండి. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది కాణిపాకంకి వెళ్ళే దారిలో. ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే ఆంటీ నాకు పూలు పెట్టుకోవడం సరిగ్గా రావట్లేదని ఆవిడే పెట్టారు. ఈ క్లిప్ చాలా క్యూట్‌గా అనిపించి నేను యాడ్ చేశా. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న గుడి ఏదైతే ఉందో అది ఇంతకు ముందు పూర్వం ఒక ముగ్గురు అన్నతమ్ములు ఉండేవాళ్ళంట. వారికి అదే ప్లేస్‌లో ఒక పొలము, ఒక బావి ఉండేదంట. పొలంకి నీళ్లు లేక ఆ బావిని తోడుదామని ముగ్గురు అన్నదమ్ములు కలిసి నీళ్లు తోగుతా ఉంటే వాళ్ళ గడ్డపారకి ఒక వినాయకుడి విగ్రహం తగిలి ఆ విగ్రహం నుండి రక్తం కారడం స్టార్ట్ అయింది. ఆ రక్తాన్ని ఆపడానికి అక్కడున్న ప్రజలందరూ కలిసి కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళతోటి అభిషేకం చేస్తే గాని ఆ రక్తం ఆగలేదట. దాని తర్వాత కొద్దిసేపటికి ఆ బావిలోంచి ఆ విగ్రహం బయటకొచ్చి అందులోంచి నీళ్లు ఒక ఎకరంన్నర వరకు పారాయట. తమిళ్లో కాని అంటే ఒక ఎకరం అని కానీ లేదంటే ఎకరంన్నర అని కానీ అర్థమంట. పరకం అని అంటే పారడం. అలా నీళ్లు బయటికి పారాయి కాబట్టి ఒక ఎకరంన్నర వరకు ఆ గుడికి, ఆ ఏరియాకి కాణిపరకం అనే పేరొచ్చింది. తర్వాత కాణిపరకం కాస్త కాణిపాకం అయింది. ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? కామెంట్ చేయండి. మేము వెంటనే శ్రీకాళహస్తికి స్టార్ట్ అయ్యాము. శ్రీకాళహస్తిలో ఇప్పుడు మనం చూస్తున్న గుడి చాలా ఏళ్ల క్రితం లేదు. ఒక శివుని లింగం ఒకటే ఉండేది. ఆ లింగానికి సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు ఈ ముగ్గురు వాళ్ళ స్టైల్‌లో పూజలు చేసుకునేవాళ్ళు. సాలెపురుగు ఏమో గూడు అంటే శివుడికి ఎండ తగలకూడదని చెప్పి గూడు కడతా ఉండేది. పామేమో వజ్రం పెట్టి పూజ చేసుకునేది. ఆ గూడునంతా తీసేసి వజ్రం పెట్టి పూజ చేసుకునేది. దాని తర్వాత వెంటనే ఏనుగొచ్చి అక్కడున్న వజ్రాన్ని కూడా తీసేసి తొండంతోటి వాటర్ తీసుకొచ్చి నీళ్ళతోటి అభిషేకం చేసి పూజ చేసుకునేది. అలా రోజు జరుగుతా ఉంటే ఒకరోజు సాలెపురుగు చేస్తే నేనే చేయాలి పూజలు, ఇంకెవరు చేయకూడదని చెప్పి పాము దగ్గరికెళ్ళి పాము నువ్వు వజ్రం పెట్టి పూజ చేస్తున్నావు. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏనుగొచ్చి నువ్వు పెట్టిన వజ్రాన్ని తీసేస్తుంది అని చెప్తది. సరే అని చెప్పి పాము అబ్జర్వ్ చేద్దామని ఓ పక్కకుండి చూస్తా ఉంటే నిజంగానే ఏనుగు వస్తది. ఆ వజ్రాన్ని తీసేస్తది. పాము అప్పుడు కోపంతోటి ఆ ఏనుగు తొండంలోకి దూరిపోద్ది. ఆ ఏనుగు పాముని విడిపించుకోవడం కోసం ఆ తొండాన్ని పక్కనే ఉన్న బండకేసి కొడతా ఉంటది. ఆ బండ మీదే ఉన్న సాలెపురుగు చచ్చిపోతుంది. ఆ తొండంలో ఉన్న పాము చచ్చిపోతుంది. ఆ ఏనుగు చచ్చిపోతుంది. అలా ముగ్గురు శివునికి పూజ చేయడం కోసమే చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యి ఆ ముగ్గురిని తనలో కలుపుకొని వారి భక్తికి మెచ్చి ఇప్పటి నుంచి ఆ ప్రదేశానికి శ్రీకాళహస్తి అనే పేరు వస్తుంది అని చెప్తాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అలా ముగ్గురు పేర్లతో ఆ గుడికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. నాకు తెలిసి ఈ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం చెప్పాను.
దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి నెక్స్ట్ మేము పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి తిరుచానూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్ అలివేలు మంగాపురం. ఈ ఆలయంలో పద్మావతి అమ్మవారు ఉంటారు. తిరుమలకి వెళ్ళే ముందు ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని, ఆ తర్వాత తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఫలితం ఉంటుంది అని అందరూ అంటారు. మాకది తెలియక మేము లాస్ట్‌లో ఎళ్ళాము. తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని, మన మనసులో ఉన్న బాధల్ని గానీ, కోరికల్ని గానీ అమ్మవారికి చెప్పుకొని, ఆ తర్వాత కొండ మీదకెళ్ళి మనం దేవుడితో చెప్పుకున్నప్పుడు, డైరెక్ట్‌గా అమ్మవారే దేవుడికి మన బదులు కన్వే చేస్తారట. ఈసారి ఎవరైనా తిరుమలకి వెళ్ళే ముందు ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్‌ని దర్శనం చేసుకొని, ఆ తర్వాత ఎళ్ళండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతదట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.